నీరు సకల జీవరాశులకు ప్రాణధారం. కానీ నేటికి కొన్ని గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, పథకాలు వస్తున్నాయి, కోట్లాది రూపాయలు ఖర్చవుతున్నాయి. అయినా గ్రామీణ ప్రజల దాహం మాత్రం తీరటం లేదు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలోని వెట్టయ్యపాలెం గ్రామంలో ఇదే పరిస్థితి. నీటి కోసం బిందెలు పట్టుకొని ఆందోళన చేస్తున్నారు. ఇంతకీ అక్కడ ప్రజల గోడు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం గ్రామ పంచాయతీ పరిధిలోని విట్టయ్యపాలెం గ్రామం. ప్రకృతి అందాల మధ్య ఉన్న ఈ గ్రామంలో నేటికి అత్యంత ప్రధాన సమస్య త్రాగునీరు. గ్రామంలో నివసిస్తున్న కుటుంబాలన్నీ ప్రతిరోజు త్రాగడానికి నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇంటి అవసరాలకు మాత్రమే కాదు, కనీసం తాగేందుకు కూడా స్వచ్ఛమైన నీరు దొరకక మహిళలు కిలోమీటర్ల దూరం ప్రయాణించి పక్క గ్రామాలకు వెళ్లి బిందెలతో నీరు తెచ్చుకుంటున్నారు. రోజువారీ గంటల తరబడి నీటి కోసం పడుతున్న కష్టం గ్రామస్తుల జీవన విధానాన్ని మరింత భారంగా మార్చింది. వరదయ్యపాలెం మండలంలోని బత్తలవరం పంచాయతీలో గల వేటయ్యపాలెం గ్రామస్తులు త్రాగునీటి కోసం అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా గ్రామస్తుల కష్టాలు మాత్రం మారడం లేదు. వారు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలిద్దాం. గ్రామంలో బ్రిటిష్ కాలంలో త్రవ్వించిన ఓ పురాతన బావి ఉంది. ఒకప్పుడు ఈ బావి గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేది. కానీ కాలక్రమేణీ సరైన నిర్వహణ లేకపోవడం, పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం ఆ బావి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. బావి చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోవడం, రక్షణ గోడలు దెబ్బతినడం, నీటి నాణ్యత తగ్గిపోవడంతో ప్రస్తుతం ఆ నీరు తాగడానికి పనికిరాని పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామస్తులు మరో మార్గం లేక బయట గ్రామాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇంకనైనా అధికారులన్నా పట్టించుకొని మాకు నీళ్ళు వదిలేస్తాడు చూడాలి స్వామి. మేము బతకలేకున్నాం, నీళ్ళు లేక అగసాట్లు పడుతున్నాం. చిన్న అగసాట్లు కదా, బిడ్డల పాపలు అల్లాడుతున్నారు. తాగేదానికి ఒక క్యాన్ తెచ్చుకుంటే ఉండే వాళ్ళు పోతారు, బిడ్డ బీరకాయ వాళ్ళు తెచ్చుకుంటారు. ముసలి వాళ్ళు ముత్తుకోవాలి ఏడ పోయి తెచ్చుకునేది. మాకు ఎవరు లేరు, 120 వాళ్ళు మేము ఎట్ట బతకాలా చెప్పండి సార్, మీరే చెప్పండి. గ్రామంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో 7 ఏళ్ల క్రితం 30 లక్షల వ్యయంతో బోర్వెల్ తవ్వి భారీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మించారు. పైప్ లైన్లు కూడా వేశారు. గ్రామ ప్రజలు ఇక తమ కష్టాలు తీరిపోతాయని ఎంతో ఆశపడ్డారు. అయితే ప్రారంభోత్సవం విషయంలో రాజకీయ వివాదాలు తలెత్తడంతో ఆ ట్యాంక్ ప్రారంభమే కాలేదు. నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోకపోవడంతో కోట్ల ఆశలు నీరుగారిపోయాయి. ప్రజలకు ఉపయోగపడాల్సిన ట్యాంక్ ఇప్పుడు కేవలం ఒక నిర్మాణంగా మాత్రమే మిగిలిపోయింది. గట్టి 5 సంవత్సరాలు వస్తున్నది, దానికి బోరేసి నీళ్ళు వదల్లా. మేమేం చేసి తాగేదానికి ఎక్కడో పోయేది. మేము తడవ పోతున్నాము నీళ్ళు తాగేదానికి. 20 రూపాయలు ఇచ్చి నీళ్ళు పట్టించుకున్నాము. ఒక బిడ్డ ఎన్ని రోజులకు వస్తుంది మా నెలకే? బిడ్డ పట్టుకొస్తాడు, బిడ్డ తయారు చేసేది. మాకు ఎంపీలు కూడా పట్టుకోవాలా. రేపు ఓట్లు కూర్చున్నారంటే ఓట్లు కూర్చున్నా కూడా సరిపేస్తాం మేము. మరి ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ ప్రాజెక్టును ఎందుకు నిర్లక్ష్యం చేశారని మహిళలు మండిపడుతున్నారు. ప్రజల దాహం తీర్చలేని ఈ ట్యాంక్ ఎందుకు కట్టారు, ఎవరి కోసం కట్టారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. నీటి కోసం తాము పడుతున్న కష్టాలు వర్ణనాతీతమని, ఎండాకాలం వస్తే తమ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమతో ఓట్లు వేయించుకోవడానికి వచ్చే నాయకులు తర్వాత తమ ఊరిని తమను పట్టించుకోకపోవడం అన్యాయమని వారు ఆపోతున్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఊర్లో ట్యాంకీ గట్టి 5 సంవత్సరాలు అవుతున్నది. నీళ్ళు అనుకునే వాళ్ళు ఎవరు లేరు, పట్టించుకోవటం లేదు. ఎవరు లే ఆ సైన్లో ఓట్ల గురించి వస్తున్నారు, ఓట్ల గురించి వెళ్తున్నారు. నీళ్ళు పట్టించుకోవటం లేదు. మేము నీళ్ళకి అల్లాడుతున్నాము, ఒకరు పట్టించుకోవటం లేదు. ట్యాంకీ గట్టి ఎవరు సహాయం చేసే వాళ్ళే లేరు. ఇట్లా మాట్లాడి ఏం చేసేది? మేము కొనుక్కొని రోజుకి 20 రూపాయలు లెక్కన 10 బిల్లులు కొనుక్కొని తాగుతున్నాం. మాకు తెచ్చి ఇచ్చేవాళ్ళు లేరు. మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేనప్పుడు మా ఊరు రాకూడదని చెప్పాలా. చూశారుగా విట్టయ్యపాలెం మహిళల ఆవేదన. ఇది కేవలం నీటి సమస్య కాదు, ప్రజల జీవనాధార సమస్య. ఆ గ్రామస్తుల కన్నీలాగాలంటే ఆ వాటర్ ట్యాంకు మోటార్ కనెక్షన్ ఇచ్చి నీటిని విడుదల చేయాలి. ప్రజల దాహార్తిని తీర్చాలి. మరి సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి విట్టయ్యపాలెం ప్రజల దాహార్తిని ఎప్పుడు తీరుస్తారో లేదో వేచి చూడాల్సిందే. గత 7 ఏళ్ల క్రితం వాటర్ ట్యాంక్ కట్టి చేతులు దులుపుకున్నటువంటి గత పాలకులు త్రాగునీటి సమస్య పరిష్కరించాలని చెప్పి పెడచెవిన పెట్టి వదిలిపెట్టారు. అయితే నాటి నుండి నేటి వరకు గ్రామస్తులు త్రాగునీటి సమస్య కష్టాలు అయితే తీరడం లేదు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు, పాలకులు గుర్తించి ఈ గ్రామస్తుల త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తారని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ బాలుతో రవి, ప్రైమ్ 9, వరదయ్యపాలెం నుంచి.